అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ప్రస్తుతానికైతే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు కదండీ! మనకి ప్రస్తుతానికి మొదటి బండ అయితే అందరికీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ఇచ్చారు. అలాగే రెండో బండను కూడా మనకి ఏప్రిల్ 1 తారీఖు నుంచి అయితే బుక్ చేసుకోమని చెప్పడం జరిగిందండి. సో, దానికి సంబంధించి కూడా చాలా మందికైతే డబ్బులు పడట్లేదు అంటున్నారు. అలాగే చాలా మందికైతే డబ్బులైతే పడుతున్నాయి. అసలు ఆ డబ్బులు పడిన వాళ్ళు ఏం చేస్తే పడతాయనేది ఈ వీడియోలో తెలియచేస్తానండి. నేనే స్వయంగా అయితే నేను గ్యాస్ బండ అయితే బుక్ చేయడం జరిగింది. బుక్ చేసిన తర్వాత డబ్బులు ఎలా వచ్చాయి ఏంటనేది కూడా ఈ వీడియోలో నేను పూర్తి వివరాలను తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా మనకి నేనైతే గ్యాస్ 4 తారీఖు బుక్ చేస్తానండి. ఇక్కడ ఒకసారి పెడుతున్నాను చూడండి. 4 తారీఖు అయితే నేను గ్యాస్ అయితే బుక్ చేయడం జరిగింది. నాకు గ్యాస్ డెలివరీ అయితే 5 తారీఖు అయితే అయ్యిందండి. 5 తారీఖు మధ్యాహ్నం అయితే గ్యాస్ డెలివరీ అయితే ఇచ్చారు. నాకైతే గ్యాస్ డెలివరీ ఇవ్వగానే పడలేదండి. 2 డేస్ తర్వాత అంటే 7వ తారీఖు అయితే నాకు రూ. 21 అయితే పడింది. ఇక్కడ పెడుతున్నాను ఒకసారి మీరు చూసుకోవచ్చు. రూ. 21 పడింది. నాకు లాస్ట్ టైం బుక్ చేసినప్పుడైతే రూ. 21 పడిన అరగంట లోపు డబ్బులైతే వచ్చేసాయండి. కానీ ఈసారి అలా రాలేదు. చాలా లేట్ అయింది. నేను 7వ తారీఖు నాకు అమౌంట్ పడిన తర్వాత 1 డే నేను చూసాను పడలేదు. సరే ఒక 2 డేస్, 3 డేస్ చూద్దాము. లేదంటే నేనేమన్నా రాంగ్‌గా బుక్ చేశానో ఏంటో చూద్దామని అనుకున్నానండి. సరే ఇంకొక 2 డేస్ చూద్దాం ఎక్స్‌ట్రా అని అనుకున్నాను. ఈలోపు 12వ తారీఖు నాకు మధ్యాహ్నం టైంలో అయితే అమౌంట్ అయితే రావడం జరిగింది. మీరిక్కడ చూస్తున్నారు కదా! రూ. 822 అండి. సో, నాకైతే ఒక 5 రోజులు, 6 రోజులు లేట్‌లో అయితే డబ్బులైతే రావడం జరిగింది. 4 రోజులు, 44 గంటలు అని అన్నారు గానీ, రెండిట్లో ఏది జరగలేదండి. ఫస్ట్ బుక్ చేసినప్పుడైతే నిజంగానే 44 గంటల్లో అయితే నాకు అమౌంట్ అయితే రావడం జరిగింది. కానీ రెండో బండ బుక్ చేసినప్పుడు నాకు దగ్గరగా 5 తారీఖు బండ డెలివరీ అయితే నాకు 12వ తారీఖు అయితే అమౌంట్ అయితే జమ అయితే 5 రోజులు గ్యాప్ అయితే రావడం జరిగిందండి మినిమము. 7వ తారీఖున రూ. 21 పడితే నాకు మళ్ళీ 12వ తారీఖున అయితే రూ. 822 అయితే జమ అయితే అయ్యాయి. చాలా మంది చెప్తున్నారు కదా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని. సో, ఇవే రీజన్స్ వల్ల చాలా మందికైతే అమౌంట్ పడట్లేదండి. అలాగే మనకి చాలా మందికి అమౌంట్ ఈ కారణాలతో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల పడట్లేదు. కానీ చాలా మందికి ఏంటంటే 6 స్టెప్ ప్రాబ్లమ్ వల్ల అయితే రావట్లేదండి. అది కరెంట్ బిల్లుల వల్ల, అలాగే ఇన్‌కమ్ టాక్స్ ప్రాబ్లమ్స్ అని, అలాగే మనకి ముఖ్యంగా 1000 చదరపు అడుగుల ఇల్లు, 3 ఎకరాల మాగాణి, 5 ఎకరాల లోపు మెట్ట, ఈ వివిధ కారణాలండి. 4 వీలరు, అలాగే మనకి డబుల్ బండ కనెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా అమౌంట్ అయితే రావట్లేదు. సో, ఈ కారణాలే కాకుండా కొంతమంది ఏం చేశారంటే అండి, వాళ్ళ అత్తయ్య గారు చనిపోయారనుకో, ఆ బండ డబ్బులు పడవనే ఉద్దేశంతో వాళ్ళేం చేశారంటే వీళ్ళ పేరు మీదకి మార్చుకున్నారు. వీళ్ళ పేరు మీదకి ఎప్పుడైతే మార్చుకున్నారో ఆటోమేటిక్‌గా దానికి కొత్త నంబరు మారుతుంది. పాత నంబర్‌తో పాటు 1 ఆర్ 2 నంబర్స్ దీనికి కొత్తగా యాడ్ అవ్వడంతో పాటు ఇది కొత్త బండల జాబితాలోకి వచ్చేస్తుంది. పాత లిస్ట్‌లో ఈ పేరు ఉండదు. కొత్త పేరు జమ అవుతుంది కాబట్టి. సో, అందువల్ల కూడా చాలా మందికైతే గ్యాస్ డబ్బులు పడట్లేదండి. ఇంకొకటి అత్తయ్య గారి పేరు మీద ఉన్న గ్యాస్ డబ్బులు ఆవిడకేమో బ్యాంక్ అకౌంట్ లేకపోవడం, ఇలాంటి కారణాలు. లేకపోతే ఆవిడ డెత్‌లో ఉండడం వల్ల మీరు పేరు మార్చుకోవడం వల్ల. ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్స్‌కి ముందున్న కనెక్షన్‌లకి మాత్రమే వాళ్ళైతే అమౌంట్ అయితే ఇస్తున్నారండి. కొత్త కనెక్షన్‌లకైతే ఈ అమౌంట్ అనేది ఇవ్వట్లేదు. సో, ఆ కారణాల వల్ల మీరు పేరు మార్చుకుంటే గనక మీకు గ్యాస్ డబ్బులైతే పడట్లేదు. పాత కనెక్షన్ అన్నిటికి కూడా 90% వేస్తున్నారు. కానీ 6 స్టెప్ వెరిఫికేషన్ చూడట్లేదు అంటున్నారు గానీ, ప్రతి ఒక్కరికి కూడా 6 స్టెప్ వెరిఫికేషన్ ప్రాబ్లమ్ అయితే చెప్తున్నారండి. 1967కి కాల్ చేస్తే 1962కి కాల్ చేస్తే వాళ్ళైతే ఎక్కువగా కరెంట్ బిల్ రీజన్ అయితే చెప్పడం జరిగిందండి. నేనైతే చాలా మందైతే నాకు మెసేజ్ చేశారు. మాకు కరెంట్ బిల్ రీజన్ చెప్తున్నారని. ఎక్కువ కరెంట్ బిల్ రీజన్ వల్లే ఆగినియండి. అయితే మిగతావైతే చాలా తక్కువే ఉన్నాయి. ఈ ఇన్‌కమ్ టాక్స్ ప్రాబ్లమ్స్ అనేవి. లేకపోతే చాలా మంది అయితే లాస్ట్ టైము ఈకేవైసీ ప్రాబ్లమ్ వల్ల ఆటిల వల్ల ఆగినోళ్ళందరికైతే ఈ ట్రిప్ కంపల్సరీ పడతాయండి. ఈకేవైసీ వల్ల ప్రాబ్లమ్ వల్ల ఆధార్, ఎన్‌పీసీఐ లింక్ ప్రాబ్లమ్ వల్ల ఆగినోళ్ళకైతే ఈసారి కంపల్సరీ అమౌంట్ అయితే పడుతుంది. కానీ 6 స్టెప్ వెరిఫికేషన్ ప్రాబ్లమ్ వరకైతే రాదండి. 90% ఛాన్సెస్ తక్కువ. 1 ఆర్ 2 మెంబర్స్ లక్కీ పర్సన్స్ ఎవరైనా ఉంటే రావచ్చు. లేదంటే గనక చాలా చాలా కష్టమండి. సో, మీకు అన్నీ బావుండి ఎన్‌పీసీఐ లింకు, ఈకేవైసీ ప్రాబ్లమ్స్ ఉండి లాస్ట్ టైమ్ రాని వాళ్ళకి ఈసారి కంపల్సరీ వస్తుంది. మీరైతే బుక్ చేసుకోవచ్చు ధైర్యంగా. సో, ఇంకా మామూలుగా 6 స్టెప్ వెరిఫికేషన్ వాళ్ళకైతే మన చేతుల్లో ఏమీ లేదండి. అది గవర్నమెంట్ ఒకటే ఆలోచించి ఇవ్వాల్సిన పద్ధతి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.